ఈ వీడియోలో మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని కూడా చూపిస్తాను. అందులో ముందుగా అటుకులతో వాంగీబాత్ రెసిపీ చూపిస్తూ ఉన్నాను. ఈ అటుకుల వాంగీబాత్కు కొంచెం మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల మందపాటి అటుకులను తీసుకుంటూ ఉన్నాను. ఇందులో మనకు కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లను పోసి మనము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనకు అటుకులు అనేది చాలా బాగా నాని మనకు రైస్ లాగా అనిపిస్తుంది తర్వాత చేసిన తర్వాత. ఇక మూతను ఉంచి దీన్ని నానబెట్టుకోవాలి. ఇవి నానేంతలోపు మనము వంకాయలను తీసుకొని ఇలాగా పొడవుగా ఉప్పు పసుపు కలిపిన నీళ్లలో వేసి ఇలా నానబెట్టుకున్నామంటే వంకాయలు కనురు పట్టకుండా ఉంటాయి. మనకు ఇంకా అరగంట తర్వాత అటుకులను చూసారా, ఈ విధంగా చాలా బాగా నాని ఉంటాయి. మనము ఇక్కడ ఒక అటుకు తీసుకొని ఇలా నలిపితే తెలిసిపోతుంది అవి కటువుగా ఉన్నాయా బాగా నానిపోయాయి అనేది. చూసారు కదా, బాగా నానిపోయాయి. ఇక ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన ఒక బాణలి నుంచి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇలాగా పోపు దినుసులను యాడ్ చేసుకొని ఇక వాటినైతే కొద్దిగా వేగనివ్వాలి. ఈ టైంలో మీరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనేమీ యాడ్ చేయడం లేదు. ఇక మనకు రైస్ ఐటెంలోకి జీడిపప్పులు కానీ పల్లీలు కానీ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇదే టైంలో యాడ్ చేయాలి. వంకాయలను ఎప్పుడూ కూడా మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు బాగా వేగనిస్తే వంకాయలు అనేది కనురు పట్టకుండా ఉంటాయి. ఇక వంకాయలు వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసామంటే కూడా అవి కనురెక్కకుండా మనకు తెల్లగా అలానే ఉంటాయి. ఇక 2 వేసిన తర్వాత మనం మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్క మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. మనం ఈ వాంగీబాత్ ప్రిపేర్ చేయాలంటే ఇంతకంటే ముందుగానే మనము వాంగీబాత్ పొడి అనేది ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నామంటే ఇందులో మనము చాలా రకాల వెజిటేబుల్స్ని వేసి పిల్లలకు అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి కలిపియచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ముందుగానే ఈ విధంగా ఇంట్లోనే వాంగీబాత్ పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇక ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గిపోగానే ఇక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా వాంగీబాత్ పౌడరు, ఇక అదైతే మన రుచికి సరిపడినంత అంటే ఇంట్లో మనకు తినగలిగే కారాన్ని బట్టి 3-4 టేబుల్ స్పూన్ల వరకు వాంగీబాత్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇక కలుపుకున్నామంటే మనకు మంచి వాసన అనేది ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే నానబెట్టుకున్న అటుకులను ఈ విధంగా పిండి ఇక ఆ వంకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇక మనం ఏ విధంగా అయితే ఉగ్గానిలోకి మనం బొరుగులను పిండి వేసుకుంటాం కదా, ఇక అదే విధంగానే అటుకులను కూడా బాగా పిండి ఈ వంకాయ ముక్కల మిశ్రమంలోకి ఈ అటుకులను వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూతను ఉంచి 3-4 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు అటుకులంతా కూడా మనకు బాగా వేడిగా తయారవుతుంది. ఇక అంతే, మన అటుకుల వాంగీబాత్ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా నిమ్మరసం పిండి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ వాంగీబాత్ రెడీ. ఇలా ఒకసారి అటుకులతో వాంగీబాత్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదే అటుకులతో దోశను ఎలా పోసుకోవాలో చూపిస్తాను. మినపప్పు లేకుండా దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను పదండి. మినపప్పు లేకుండా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి నేను చెప్పిన విధానంగా చేసుకుంటే. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల రేషన్ బియ్యంని తీసుకోండి. ఇక్కడ మీరు ఏ బియ్యాన్నైనా యూస్ చేయొచ్చు. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు అటుకుల వరకు తీసుకొని 2 కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసి ఇందులోకి మజ్జిగను వేయండి. మజ్జిగను కానీ పెరుగును కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసి 2 అవర్స్ మూతను ఉంచి నానబెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా ఈ బియ్యము అటుకుల మిశ్రమాన్ని వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మనం నానబెట్టుకున్న బియ్యము అటుకుల మిశ్రమాన్ని మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి వేసి మూతను ఉంచి రాత్రంతా కూడా పులియనివ్వండి. మీరు ఒకవేళ రాత్రికి పోసుకోవాలనుకుంటే ఉదయము 2 గంటలు నానబెట్టేసి మధ్యాహ్నము రుబ్బి ఇలాగా మూత పెట్టి ఉంచుకున్నారంటే రాత్రికంతా కూడా ఈ విధంగానే బాగా పులిసిపోతుంది. ఇక ఇలాగా పులిసిపోయిన పిండిలోకి మనము తగినంత ఉప్పును అలానే కొద్దిగా వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి. మినపప్పు వేయలేదు కదా ఎలా వస్తాయని టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు. దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా పెన్నాన్ని టిష్యూతో క్లీన్ చేసి పెట్టుకొని తగినంత పిండిని ఈ విధంగా వేసి కొంచెంగా స్ప్రెడ్ చేయండి.
ఫస్ట్ అయితే నేను స్పాంజ్ దోశల్ని పోసి చూపిస్తూ ఉన్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత తగినంత నూనెను వేసి మూతను ఉంచి సన్నసగ మీద బాగా కాలనివ్వండి. కాలిన తర్వాత ఇక టర్న్ చేసి రెండో వైపు కాల్చుకోవాలనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోండి, లేదా ఒక సైడ్ కాల్చుకొని తిన్నా కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా స్పాంజ్ లాగా ఉన్నాయి దోశలు అయితే. ఇక నెక్స్ట్ ఇదే దోశ పిండితో పెద్దగా స్ప్రెడ్ చేస్తే కూడా దోశలు బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా సేమ్ దోశ పిండితోనే నేను ఈ విధంగా పెద్దగా కూడా దోశలను స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. ఇక మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దోశలను అయితే వేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఇక మీకు నచ్చినట్లు మినపప్పు లేకుండా దోశలను స్పాంజ్ దోశలైనా ఇలాంటి పల్చని దోశలైనా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి జొన్న రవ్వని యూజ్ చేసి చాలా బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క పిండి చేసి పెట్టుకున్నారంటే చాలు ఇడ్లీ, దోశ, దిబ్బరొట్టె, ఊతప్పము, బోండాలు ఇలాగా మనకి ఇష్టం వచ్చిన రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, పిండి ఎలా చేయాలి, పిండితో ఏమేం రెసిపీస్ చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. చివరి వరకు చూసి నచ్చింది అని అంటే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. ఇక ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం జొన్నలను అయితే బాగా ఒకసారి కడిగి ఎండ కారబోసుకొని ఈ విధంగా రవ్వను పట్టించుకొని రావాలి. పట్టించుకొచ్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడా కూడా పిండి లేకుండా జల్లించుకోవాలి. ఇక ఇలా జల్లించుకొని మిగిలిపోయిన పిండిని కూడా మనమేం పడేయాల్సిన అవసరం లేదు. ఏం చేసుకోవచ్చు అనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఈ విధంగా రవ్వనైతే జల్లించుకోవాలి. ముందైతే ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. అదే కప్పుతోటి రవ్వను కూడా మనము 3 కప్పులు తీసుకోవాలి. ఇక 1 కప్పు మినపప్పుకు 3 కప్పుల జొన్న రవ్వను తీసుకొని రెండింటిని బాగా కడిగి 4 నుండి 6 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. జొన్నలు కదా కొంచెం నానడం అయితే లేట్ అవుతుంది. మనం ఇలా కడిగినప్పుడు పైన పొట్టు అనేది వస్తూనే ఉంటుంది. 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత మూతను పెట్టుకొని మనము 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా మినపప్పు అయితే 4 గంటలకు బాగా నానిపోయింది. అదే విధంగా జొన్న రవ్వ కూడా బాగా నానిపోయింది. ఇక పైన ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసి మినపప్పును ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఎక్కడైనా సరే వేసుకోవచ్చు. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే మినపప్పును చాలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న మినపప్పును మనము నీళ్ళన్నీ వంపేసిన జొన్న రవ్వలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే మినపప్పును ఇంకో గిన్నెలోకి వేసి రవ్వను పిండైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా సరిపోతుంది. అలా వేసుకొని బాగా కలిపి మూతను ఉంచి ఓవర్ నైట్ బాగా నాననివ్వాలి. అలా చేస్తే మనకు పిండి అనేది చాలా బాగా పర్మెంట్ అవుతుంది. ఇలా పర్మెంట్ అయిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనెను కానీ లేదా నీళ్ళను కానీ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి కొంచెంగా వేస్తే మనము ఇడ్లీలను అయితే పెట్టుకోవచ్చు. ఇలాగా ఇడ్లీ ప్లేట్లు అన్నింటినీ కూడా నింపుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి ఇడ్లీలను స్టీమ్ మీద ఉడికించుకోవాలి. చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా జొన్న రవ్వతో కూడా ఇడ్లీలను అయితే ట్రై చేయండి. ఎప్పుడు ఆ తెల్ల ఇడ్లీలనే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక అదే పిండితోనే మనము పిల్లలకు ఈ విధంగా దిబ్బరొట్టెలను కూడా వేసి ఇవ్వచ్చండి. చూసారా ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1 గరిటె పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్నారంటే మనకు దిబ్బరొట్టె అనేది చాలా క్రిస్పీగా అవుతుంది. ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కు టర్న్ చేసి బాగా కాల్చుకోవాలి. ఎప్పుడైనా ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు పిల్లలకు ఈ విధంగా దిబ్బరొట్టెను కూడా అదే పిండితోనే వేసుకోవచ్చు. ఇక ఇలాగ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒకే పిండితోనే 2-3 రకాల బ్రేక్ఫాస్ట్లను అయితే చేసుకోవచ్చండి. ఇక దిబ్బరొట్టె తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా మనం అదే పిండిని యూజ్ చేసి దోశను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను దోశకు ఎర్రకారం అప్లై చేసి దోశనైతే వేస్తున్నాను. దోశలు మరీ పల్చగా రావు, కానీ కొంచెం మందంగా వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. జొన్నకు మంచి కాంబినేషన్ అంటే ఆనియన్ చట్నీ అండి. జొన్న కుడుముల్లో కూడా మనము ఉల్లిపాయలు వేసి కుడుములు చేసుకుంటాం కదా, మంచి కాంబినేషన్, చాలా బాగా ఉంటుంది జొన్న మరియు ఆనియన్ రుచి. ఇక ఇక్కడైతే నేను ఎర్రకారం అప్లై చేసి దోశలనైతే వేస్తూ ఉన్నాను.
ఇలాగా జొన్న రవ్వతో మనము పిండి అయితే తయారు చేసి పెట్టుకున్నామంటే 3 రకాల బ్రేక్ఫాస్ట్లను అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో చెప్పండి. ఆకుకూర తినడం ఇష్టం లేని వాళ్లకు ఒకసారి నేను చెప్పిన విధంగా జొన్న పిండిలో కలిపేసి ఇలా రొట్టెలు చేసి పెట్టండి. ఎందుకు తినరో చూద్దాం. చాలా బాగుంటాయండి. ఎందుకు తినరు? తప్పకుండా తింటారు. ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. జొన్న పిండిలో ఇలాగా ఆకుకూరను వేసి తప్పిలెంటు చేసి పెట్టారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా తింటారు. ఇక ఇవి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా 1 కప్పు జొన్న పిండిని అయితే తీసుకుంటూ ఉన్నాను. 1 కప్పు జొన్న పిండికి ఒక చిన్న కట్ట తోటకూర, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెంగా ఉప్పు. ఇవి చేయడానికి ఒక 10-15 నిమిషాల ముందు పెసరపప్పును కూడా నానబెట్టేసుకోండి. అంతేకాకుండా ఆ పచ్చిమిర్చి, ఆ తోటకూరను సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఇక ఇవన్నీ మనము 1 by 1 పిండిలో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగానే పిండిని అయితే తడుపుకోవాలి. ఎందుకంటే తోటకూరలో నుంచి కూడా నీళ్లు కొంచెం వదులుతాయి కదా. కొద్దిగా పిండి నానిందంటే కొంచెం లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగానే ఈ పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి. ఇలాగా తడిపి పెట్టుకున్న తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక పిండి ముద్దనైతే కొంచెం చిన్నగా తీసుకున్న తర్వాత ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక ఇలా స్ప్రెడ్ చేసుకోవడం రాని వాళ్ళు ఒక తడి క్లాత్ పైన పల్చగా తట్టుకొని తర్వాత పెన్నం మీద వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇక మాకైతే ఇలా చేసుకోవడం అలవాటు కాబట్టి ఇంకా ఇదే విధంగానే చేసుకున్నాను. పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ పైన సన్నని మంట పైన పెట్టుకొని చుట్టూ కాలేలాగా మనం పటకర తీసుకొని చుట్టూ కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని కాల్చుకున్నామంటే టేస్టీ తప్పిలెంట్ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే వీటిని తప్పిలెంట్లు అని పిలుస్తాము. ఇక మీ ఊర్లలో ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ తప్పిలెంట్లోకి పెరుగు కానీ పప్పు కానీ ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. లేదా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటాయి. ఏమీ లేకపోయినా కూడా ఇందులో మనం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఉట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.